నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. మల్లూరు శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి సీతక్క. మంతని పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న మంత్రి శ్రీధర్బాబు. వరంగల్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని రద్దు చేయాలని ప్రయత్నిస్తే సహించమన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ములుగు జిల్లా మంగంపేట మండలం మల్లూరు శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి సీతక్క మాట్లాడుతూ భద్రాచలం నుంచి మేడారం బాసుర సరస్వతి ఆలయం వరకు గోదావరి పరివాహక ప్రాంతాలన్నింటినీ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. మరి మేడారం తర్వాత మరొక ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా అటు రామప్ప గాని ఇటు శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి మల్లూరు కొలువుదీరినటువంటి హిమాచల లక్ష్మీ నరసింహ స్వామి గారి యొక్క జాతర 27వ తారీఖు ఏప్రిల్ నుంచి మే 5వ తారీఖు దాకా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహ స్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. వాళ్లకు నష్టపరిహారం కొంత చెల్లించి ఎక్కడికక్కడ మరి మనకు స్టాక్ పాయింట్స్ కూడా అంటే విశిష్టతను తెలియజేసే విధంగా భవిష్యత్ తరాలకు మరి ఇప్పుడు గుర్తుండే విధంగా మంచి సులభంగా దర్శనాలు అయ్యే విధంగా ఏర్పాట్లన్నీ కూడా మంతని పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి దొత్తిల శ్రీధర్బాబు తెలిపారు. పర్యటనలో గోదావరి నదిని సందర్శించి స్వచ్ఛతపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త మున్సిపల్ కార్యాలయ నిర్మాణంపై మార్పులు సూచిస్తూ గాలి వెలుతురు సమృద్ధిగా ఉండేలా నిర్మించాలని చెప్పారు. అలాగే ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యాలయ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అయ్యగారి చెరువు బండు సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇది చేయడానికి డిజైన్ కావాలి కదా మనకు. ఎవరు చేయాలి డిజైన్? అది ఆర్కిటెక్చర్ మున్సిపల్ బ్యూటిఫికేషన్లో అన్నీ ముందుకు వచ్చినాయి కానీ పేదోళ్ళు కనుక రూపాయలు సంపాదించడం దానికి ఆల్టర్నేటివ్ ఏ విధంగా ఆలోచన చేస్తాం, దానికి మనం ఇంకేం చేద్దాం. అది ఇంకా అక్కడి నుంచి ఇక్కడ చేస్తే టౌన్ లాగా ఉంటుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ తూర్పు శివనగర్లో జరిగిన సమావేశానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు, లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అలాగే శానిటేషన్, వైద్యం, ప్రమాదాల నివారణ వంటి అంశాల్లో సాధించిన ప్రగతిని అధికారుల నివేదికల ద్వారా వివరించారు. సేఫ్గా ఇంటికి రావడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిలో భాగంగా మనకి ఈ ఏప్రిల్ మంత్ 30లో భాగంగా ముఖ్యంగా జరుగుతున్నాయంటే ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే దాంట్లో ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా మన అధికారులు ఉండి సమన్వయంతో చేయడం వల్ల ఇవన్నీ కూడా వచ్చినటువంటి లబ్ధిదారులకు, ప్రజలకు, అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులకు, జిల్లా అధికారులకు, మరి పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మీకు ఇప్పటికే చాలా సమయం చేసినా కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిస్వార్థంగా మరి పార్టీలకు అతీతంగా చేస్తుంది అని చెప్పడానికి ఈరోజు మనం విన్నది కానీ మనం చూసింది కానీ మరి దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. గత ప్రభుత్వాలైతే మరి ఏం చేసినా కూడా వాళ్ళ పార్టీల వరకు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విద్యార్థుల అకౌంట్లలో స్కాలర్షిప్ ఫీజులు జమ చేసే జీవో నంబర్ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాచిగూడలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కళాశాలలు ముందుగా ఫీజులు చెల్లిస్తేనే అడ్మిషన్లు ఇవ్వడం తప్పని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని రద్దు చేయాలని ప్రయత్నిస్తే బీసీ సమాజం సహించదని హెచ్చరించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తారని తెలిపారు. ప్రలోభపెట్టి భయపెట్టి మోటార్ ఇచ్చినట్టు కాదు.
ఈ విషయం సత్యం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, బ్లాక్ మెయిల్ ఎప్పుడు గెలవదు. కాబట్టి వైఖరి మార్చుకో. ప్రజలకు వేలాది మంది ప్రజలు ఈరోజు చదువుకుంటుందంటే ఈ స్కీమ్ మీరు మీ ప్రేమతో పెట్టింది కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను 5 రోజులు దీక్ష చేశాను, ధర్నాలు చేశాను, కొన్ని వందల సార్లు ఆయన పెద్ద మనసుతోటి ఒప్పుకున్నాడు. ఈ స్కీమ్ పెట్టాడు. ఈ స్కీమ్ పెడితే ఏటా 2 తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల మందికి ఉన్నత విద్య ఫ్రీగా చదువుకుంటారు. గుడిసెల పుట్టినోడు, రిక్షా కార్మికుడు, ఆటో డ్రైవరు, అటెండర్ కొడుకు, ప్రతి ఒక్కరు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళందరూ ఇంజనీరింగ్, పీజీ, మెడిసిన్, ఉన్నత విద్య చదువుకొని విమానాలు ఎక్కి అమెరికా దేశానికి పోతుంటే, విదేశాలకు పోతుంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడుతుంటే గ్రామాలల్లా ఇటీవల నల్లగొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లా ఏంటిది ప్రభుత్వంలో ఒక చట్టం ఉంది. విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేయొద్దు, ప్రభుత్వమే ఆ డబ్బులు ఇస్తుంది. ఉండంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది, సాంకేతిక విద్యా మండలి ఉంది, ఇంకా యూజీసీ తీర్పు ఆదేశాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు డజన్ ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆదేశాలు 10 ఉన్నాయి. ఏమని విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయదు. భువనగిరి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయని, 48 గంటల్లోనే చెల్లింపులు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. తాలు సమస్య ఉన్నప్పటికీ 3 నుంచి 7% తాలు ఉన్న ధాన్యాన్ని కూడా రైతుల ప్రయోజనార్థం కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. భువనగిరి ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో వడ్ల కొనుగోలు మీద మరి ఒక సమీక్ష పెట్టుకోవడం జరిగింది. దీనికి అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి గారు కోఆర్డినేషన్గా సంబంధించి మన భువనగిరి నియోజకవర్గ యంత్రాంగం అంతా కూడా ఉన్నది. మరి ఏ విధంగా వడ్ల కొనుగోలు జరుగుతుందనే దాని మీద ఒక సమీక్ష చేయడం జరిగింది. సరే, ఈరోజు గత 2.5 ఏళ్ళకెళ్ళి వడ్ల కొనుగోలు మీద మేము గట్టిగా చెప్పగలుగుతాం. ఈ బసవపురం నీళ్ళు వస్తే ఇక మళ్ళీసారి కింద ఇక్కడ కూడా ఫుల్ అవుతాయి. సో ఆ స్థాయిలో అంటే సగం వడ్లు 1,87,000 మెట్రిక్ టన్నులు మన భువనగిరి నియోజకవర్గం నుంచే ప్రొక్యూర్ చేసినాం. అయితే ఆ 1,87,000ల్లో సగం వడ్లు ఏ గ్రేడ్ వచ్చినాయి, సగం బి గ్రేడ్ వచ్చినాయి పోయిన పంట. అదే మళ్ళీ వేసంగికి వచ్చే వరకు ఏమవుతుందంటే ఈడ మరి ఈ బి గ్రేడ్ అనేది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో రుద్రారం వార్డు కార్యాలయంలో జరిగిన కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించారు. బీఆర్ఎస్ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి, బండా సోనియా, నిజాముద్దీన్ బాబా, ఆసియా బేగం పూర్తి మెజారిటీతో కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్ తమ వార్డులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఇప్పటికే 15 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్ పూర్తయ్యాయని, త్వరలో శంకుస్థాపనలు జరుగుతాయని తెలిపారు. గతంలో వార్షిక ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరిగినందుకు కౌన్సిలర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ మెంబర్ మహిళా సోదరులకు అందరికీ ఈరోజు జరిగిన కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ వారికి, కాంగ్రెస్ వారికి, నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిల్ మెంబర్ అందరికీ, పత్రికా సోదరులకు, అధికార యంత్రాంగానికి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ఆలేరు పట్టణంలో ఎమ్మిడి గార్డెన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖల స్టాల్స్ ను ప్రారంభించి లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా అధికారులు కృషి చేయాలని, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణలో మా అక్క చెల్లెలను 1 కోటి మందిని కోటి చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు అనొచ్చు, గతంలో ఎప్పుడన్నా ఐకేపీ సెంటర్లు మహిళలకు ఇచ్చిరా? మన దివంగత రాజశేఖర రెడ్డి గారు ఐకేపీ సెంటర్లు పెట్టి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, ఏ గ్రామంలో ఆ గ్రామం సెంటర్ పెట్టాలని పెడితే ఇవాళ ఒక్క మన నియోజకవర్గంలోనే
135 సెంటర్లు పెట్టి ఒడ్ల కొనుగోలు చేస్తున్నాం. 10 ఏళ్ళు పందికొక్కులకి మెక్కి ఎన్నడూ కూడా ఒడ్డు సరిగ్గా ఉండలే. రైతులంతా మోసపోయి దళాలకు అమ్ముకుంటే నిన్న మరి మహిళ గురించి అంటే బాగుండదు. నేను ఓపెన్ చేసి 28వ తారీఖు సెంటర్ ఓపెన్ చేస్తే 20 మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ సేవకుడిగా నేను ఒకటే వేదిక మాటిస్తున్నా. 10 సంవత్సరాలు నిధులు మనం 2 ఏళ్లలో తెచ్చిన వీళ్ళందరి సహకారంతో, దాంట్లో తీర్మానం వల్ల సహకారం ఉంది. గంధం వల్ల సాధించినప్పుడు మండు టెండలో నాతో వచ్చిండు అలా ఇక్కడ మన గంధం వల్ల కట్టే మనం 6 లక్షల సస్యశాలం అన్నాడు. కాకపోతే ఇప్పుడు పక్కపాటి పోయి సొంత పార్టీ పెట్టుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పద్మానాయక్ ఫంక్షన్ హాల్లో జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు పాల్గొని 349 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం మంచిర్యాల నియోజకవర్గంలో 725 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మీకు ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఈ 2వ పంట వేరే వేసుకుంటే 3వ పంట కూరగాయలు వేసుకోవచ్చు. కూరగాయల మార్కెట్ ఇక్కడ ఎక్కడ మంచిగా కానీ లక్ష్మీ కానీ ఎక్కడైనా కూరగాయలు అమ్ముకునే అవకాశం ఉంది. మీ కూరగాయలు పండిస్తే మీ దగ్గరికి బండ్లు పంపించి తీసుకుపోయి ఏర్పాటు కూడా చేస్తుంది చేసుకుంటే. ఎందుకంటే రైతు కుటుంబం బాగుండాలంటే ఒక వంటతో మనకు దవాఖాన గురించి బాధకు ఖచ్చితంగా చేసుకుని 2 నెలల్లో పండిపోతాయి. దాంతోపాటు మీ పంటలు ఇలా ఒక్క దినం లేట్ అయితే వాళ్ళు బీజేపీ వచ్చేది వెళ్ళాలా వంటున్నాయి కొంటలేదు వాళ్ళకి వడ్డంటే తెలియదు, వడ్డట్లో వంటే కూడా తెలియదు. వాళ్ళు ఇచ్చిన పాపాన వాడు తీసుకున్న పాపాన వారే టీఆర్ఎస్ వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి ప్రజలు ఇచ్చింది. ఎన్ని ఇచ్చిందో వాళ్ళకే తెలియదు. తీసుకున్న వాళ్ళకి వాళ్ళు చెప్పుకునే కూడా సిగ్గుపడే పరిస్థితి. ఇవాళ పట్టించినాక వారం కేపీ సంఘాలకు ఇచ్చినాం. కాకపోతే నాకు కూడా తెలుసుకొని ఇక్కడ సీఎల్ కానీ గ్రూప్ లీడర్ దాటి కింద దాకా కొన్ని చేరుతారు. దానికి కూడా కొంచెం నా కాలు మంచిగా అయిన తర్వాత మీటింగ్లు పెట్టి ప్రతి గ్రామం లేకపోతే మండలం మీటింగ్ పెట్టి ప్రతి ఆడపడుచుకు ప్రతి అక్కా చెల్లెలకు ఈ ఐకేపీ ద్వారా ప్రభుత్వం ఏవైతే ఇస్తుందో అవన్నీ మీ దాకా చేరేదాకా ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీ దాకా చేరేదాకా పనిచేస్తూ కష్టపడుతూ. యాదగిరిగుట్టలో ఫీల్డ్ అసిస్టెంట్ల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బేలా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధిలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకమని, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేసే వారధులుగా ఫీల్డ్ అసిస్టెంట్ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. కార్మిక కర్షక కష్టజీవులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే 2020 ఆనాటి యూపీఏ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రతి గ్రామంలో పని ఒక హక్కుగా, వలసలు పోవద్దు, కార్మికులు ఇబ్బంది పడద్దు, ఏ గ్రామంలో ఆ గ్రామం పని హక్కుగా కలగాలని ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదోడికి పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆ ఉద్యోగాలకు తీసేసి వాళ్ళని కూడా తీసుకోలేదు. వీటన్నిటి మీద వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఈ ప్రజాప్రభుత్వం తీరుస్తుందని చెప్పి వాళ్ళకు ఒక హామీ ఇచ్చి ఇలా స్వాతి నక్షత్రం యారుట స్వామివారి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మంత్రి సీతక్క గారి సహకారంతో ముఖ్యమంత్రి గారితో సానుకూలంగా వాళ్ళని డిమాండ్లు తీరుస్తా అని చెప్పి మాట ఇస్తూ, ఏదైతే మొన్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చినామో అదే మాదిరిగా ఈ ఫీల్డ్ సమస్యలు కూడా తీర్స్తా అని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం. పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కుక్కల రక్తంతో వ్యాపారం జరుగుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఫౌండర్ డాక్టర్ కె వెంకట యాదవ్ స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ కొందరు దురుద్దేశపూర్వకంగా హాస్పిటల్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల తనిఖీలో ఎలాంటి తప్పులు బయటపడలేదని, అయినప్పటికీ మీడియాలో తప్పుదారి పట్టించే వార్తలు రావడం బాధాకరమని తెలిపారు. పేరు మీద ఈ మధ్యలో చాలా పూర్తిగా అవాస్తవమైన మీడియా కథనాలు పేపర్లో రావడం ఇవన్నీ చూసిన తర్వాత సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. మన హాస్పిటల్ యొక్క ఇమేజ్ని కానీ మన యొక్క పరువు ప్రతిష్టను కానీ దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత ఈరోజు మీ అందరి ముందరికి రావడం జరిగింది. మా దగ్గర చేసిన కొంతమంది వ్యక్తులు వాలంటరీగా మా దగ్గరికి కొన్ని నెలల క్రితం వచ్చి మా ఇంటర్నల్ ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఎందుకు ఇంత బాగా చేయగలుగుతున్నారు, మేమెందుకు చేయలేకపోతున్నాము అని కొంతమంది వాళ్ళని పంపించి దాన్ని మొత్తంగా ఏంటి అని మొత్తం ట్రైనింగ్స్ అవన్నీ తీసుకున్న తర్వాత
వాళ్ళ ద్వారా మా సిస్టమ్ కానీ మా బిల్స్ కానీ అన్నీ పూర్తిగా హ్యాక్ చేయించి మేము లేనప్పుడు మాది 24/7 హాస్పిటల్ అది. మేము పిల్లల్ని నమ్మి అంతా అప్పచెప్పినాము. అన్నిటికీ యాక్సెస్లు ఉన్నాయి. అన్నిటినీ చాలా జాగ్రత్తగా వాళ్ళు వ్యాక్సినేషన్ చేయడం చేస్తుంటాం. ఫ్రీగా చేయాలి. పాపం అవి కలిసిన పిల్లలకు రేబీస్ వస్తుంది, ఈ రకంగా జరుగుతుందని వీటికి వ్యాక్సిన్ చేయడానికి అంటే ఒక 3-4 తీసుకుంటామని ఆ హైడ్రోథెరపీ తీసుకొచ్చి ఒక హ్యూమన్ ఫిజియోథెరపీ డాక్టర్ ని హైర్ చేసినాం. అది ఒక వెటర్నరీలో ఒక హ్యూమన్ డాక్టర్ కి వీఆర్ గివెన్ ఎంప్లాయ్మెంట్. ఆమె చక్కగా వీటికి ఫిజియోథెరపీ చేస్తుంటే కొన్ని డాగ్స్ తెచ్చాము. ఈ ప్రేమ్ పాల్ గారు అనే వ్యక్తి ఈ మానవ సంబంధాలు ఇలాగ కాంపిటీషన్ ఇలా అని వదిలేసి వాళ్ళ ఇద్దరు పిల్లలు అమెరికాలో. ములుగు జిల్లాలో గ్రామాల అంతర్గత సీసీ రోడ్లు, ఇందిరమ్మ గృహాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ప్రతి గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ గృహాలు రాని వారు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. కర్మన్ఘడ్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయ మాజీ ధర్మకర్త నారగోని శ్రీనివాస్ యాదవ్ బీసీవై పార్టీలో చేరారు. డాక్టర్ చిలకల శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ కన్వీనర్ తేజో విజయ్ కుమారి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు భారీగా పార్టీలో చేరారు. తేజో విజయ్ కుమారి మాట్లాడుతూ బహుజన వర్గాల సాధికారత కోసం బీసీవై పార్టీ చేస్తున్న కృషిపై విశ్వాసం వ్యక్తం చేశారు. నారగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బహుజనుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్తే అండి, నా పేరు నారగోని శ్రీనివాస్ యాదవ్. నేను ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని అస్థినాపురం డివిజన్ నుండి ఈరోజు మేడే సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాలను ఐకమత్యం చేస్తూ ఈరోజు బీసీవై భారత చైతన్య యోజన పార్టీలో శ్రీమతి తేజో రిజర్వేషన్ లో కానివ్వండి, లేకపోతే పేదలకు ఏ విధంగా న్యాయం చేయాలనే సంకల్పంతో చేస్తున్నటువంటి దానిలో మేము ఈ రోజు అందరం కూడా బీసీవై తరఫున మొగ్గు చూపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీవై నాయకత్వానికి, బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. జై బీసీవై. కాకినాడ నారాయణ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. లక్ష్మీనారాయణ నగర్లో నిర్వహించిన సభలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఘనంగా సత్కరించారు. 598 మార్కులతో జి వేదశ్రీ అపర్ణ అగ్రస్థానంలో నిలవగా పలువురు విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. నమస్కారం అండి. కాకినాడ జిల్లా కాకినాడ జోన్లో నారాయణ స్కూల్స్ బ్రాంచ్ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ నగర్, రామారావుపేట, అశోక్ నగర్ అండ్ సిఓ బ్రాంచ్ల నుంచి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది. కాకినాడ సిఓ క్యాంపస్ నుంచి నిత్యశ్రీ 596 మార్క్స్తో, లక్ష్మీనారాయణ నగర్ బ్రాంచ్ నుంచి హాసిని 596 మార్కులతో, అలాగే దీనన్నిటికీ కారణమైనటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అలాగే మా అధ్యాపక బృందానికి నారాయణ మేనేజ్మెంట్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. అండి, నా పేరు షర్మిల. నేను నారాయణ స్కూల్ రామారావుపేట బ్రాంచ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. నారాయణ విద్యా సంస్థ ఆసియా ఖండంలోని అతిపెద్ద ఇన్స్టిట్యూషన్ అండి. ఇందులో ఆల్ ఓవర్ ఇండియాలో 23 పేరెంట్స్కి, అలాగే ఇంత మంచి 5 రిజల్ట్ తెచ్చుకోవడం చిన్న విషయం కాదండి. ఎంతో హార్డ్ వర్క్ చేశారు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా. సో హార్డ్ వర్క్, మా లోగో కూడా శ్రమయేవ జయతే నారాయణ లోగో. సో అది మేము ఈరోజు నిరూపించుకున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద ప్రిన్సిపల్స్, కవిత మేడం గారు, విఠల్ గారు, రవికిషోర్ గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మూర్తి గారు అండి, హై స్కూల్ కోఆర్డినేటర్, అండ్ ఆల్సో ఏజన్ గారు మా బ్యాక్ బోన్ గా ఉండి. షిరిడి సాయినాథుడు కులమతాలకు అతీతమైన దేవుడని ఆచార్య మైనంపాటి ప్రసాద్ అన్నారు. అల్కాపురి పార్కులో నిర్వహించిన సాయి విశ్వ సమాజ్ చైతన్య యాత్రలో పాల్గొని సాయిబాబాపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించాలని పిలుపునిచ్చారు. సాయిబాబా ప్రేమ, మానవతా విలువలను బోధించారని తెలిపారు. అనంతరం సాయిబాబా పాదుకలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరబ్రహ్మ స్వరూపంగా కూర్చోబెట్టి పెద్దపీట వేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అటువంటిది సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడి మీద ఈ రోజు అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తూ తల్లికి బిడ్డల్ని దూరం చేసే విధంగా చేయడానికి ఈ రోజు పన్నాగాలు పడుతున్నారు. కానీ అది చాలా తప్పు. వేదాలు, ఉపనిషత్తులు ఏవైతే ప్రబోధం చేశాయో దాన్ని ఆచరించి చూపించి వారి ఆచరణ ద్వారా
జగాన్ని పావనం చేసినటువంటి సాయినాథుడి మీద ఈ రోజు అనరాని మాటలు అంటూ ఉంటే నిజంగా సాయి భక్తుల హృదయము తల్లిని మాటలంటే ఒక బిడ్డ ఎలా అయితే బాధపడుతుందో ఆ విధమైన ఒక మనోవేదనకు గురవుతున్నాం మేము. కానీ ఎవరు ఎన్ని మాటలు చెప్పినా పిచ్చుక కాలికి దారం కట్టి నేను కాకినాడ సిటీలోని సెయింట్ ఆంటోనీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించే రికార్డు సృష్టించింది. 20 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా చైర్మన్ రోహిత్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాన్ని సాధించామని తెలిపారు. మార్కులతో పాటు మంచి పౌరులను తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. సోమాజిగూడలో జరిగిన మీడియా సమావేశంలో నారాయణ సేవా సంస్థ ప్రతినిధులు మే 3న హైదరాబాద్లో ఉచిత నారాయణ మైడ్లేరు కృత్రిమ అవయవాల ఫిట్మెంట్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో 748 మంది దివ్యాంగులకు 815 కృత్రిమ అవయవాలు ఉచితంగా అందించనున్నామని, నిపుణులైన వైద్యులు ఆధునిక పరికరాలతో అవయవాలను అమర్చడంతో పాటు దివ్యాంగులకు నడక, నిలబడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్టేట్ కన్వీనర్ షేక్ మహబూబ్, రాష్ట్ర ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు షేక్ దస్తగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజపూర్లో జరిగిన ఎరుకల నాంచారి జాతరలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఘనంగా స్వాగతం పలకగా ఆమె అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తుల సందడి జాతర వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఇక బల్కంపేట రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. Namaste. My name is Rohit and I'm the chairman and correspondent of St. Anthony's Group of Schools. Today I would like to talk about our grand SSC results of 2026 academic year. We have achieved 591 out of 600 and that is the first place, and second place goes to 585 out of 600 and 583 out of 600. These are our top three made this possible by putting their efforts every now and then regularly. And I would also like to congratulate our parents who have supported their children in achieving these scores, who have made these scores possible by each and every student. And I hope we continue this journey and we would like to achieve better. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజపూర్లో జరిగిన ఎరుకల నాంచారి జాతరలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఘనంగా స్వాగతం పలకగా ఆమె అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తుల సందడి జాతర వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. సోమాజిగూడలో జరిగిన మీడియా సమావేశంలో నారాయణ సేవా సంస్థ ప్రతినిధులు మే 3న హైదరాబాద్లో ఉచిత నారాయణ మైడ్లేరు కృత్రిమ అవయవాల ఫిట్మెంట్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో 748 మంది దివ్యాంగులకు 815 కృత్రిమ అవయవాలు ఉచితంగా అందించనున్నామని, నిపుణులైన వైద్యులు ఆధునిక పరికరాలతో అవయవాలను అమర్చడంతో పాటు దివ్యాంగులకు నడక, నిలబడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. देखिए, कोई भी कार्यक्रम होता है तो सबसे पहले यह जानने की एक उत्सुकता रहती है कि उस कार्यक्रम में मुख्य अतिथि कौन है या कौन कौन पधार रहे हैं। तो हमारे 3 तारीख के इस कार्यक्रम में हमारे महामहिम राज्यपाल शुक्ला जी पधारेंगे और हमारे सीएम, डिप्टी सीएम साहब विक्रमादित्य भारती और श्री वी दयानंद एमएलसी, डिप्टी कलेक्टर डिपार्टमेंट ए राजेंद्र जी, और इसके अतिरिक्त हमने समाज के गणमान्य अतिथियों को भी आमंत्रित किया है। जैन समाज के अतिथियों को, अग्रवाल समाज, माहेश्वरी समाज एवं अन्य समाज से भी अतिथियों को आमंत्रित किया है
क्योंकि आर्टिफिशियल लिम्फ डिस्ट्रीब्यूशन के साथ साथ हमारे दानदाता भामाशाहों का स्वागत एवं सम्मान भी इस कार्यक्रम में ఇక బల్కంపేట రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మల్లూరు శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి సీతక్క. మంతని పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న మంత్రి శ్రీధర్బాబు. వరంగల్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని రద్దు చేయాలని ప్రయత్నిస్తే సహించమన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.